ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. బైబిల్ చెప్తుంది కదా, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించండి. సో యు ఆర్ చూజింగ్ టు బీ హ్యాపీ. ఎందుకనంటే అది నీకు దేవుడిచ్చిన పిలుపు. నువ్వు ఆనందంగా ఉండాలని దేవుడిచ్చినటువంటి పిలుపు అది. నిన్ను ధన్యుడిగా దేవుని మార్చాడు. తృప్తిగా ఉండడం, సంతుష్ట సహితమైనటువంటి భక్తి గొప్ప లాభదాయకం అనే వాక్యంలో ఉంటుంది. సంతుష్టి లేకుండా, సంతృప్తి, సాటిస్ఫాక్షన్ లేకుండా నేను క్రైస్తవ జీవితంలో ముందుకెళ్తున్నాను అనుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. దేవుడు దాన్ని కోరుకోవడం లేదు. నేను చాలా సంతృప్తి కలిగి ఉండడం దేవుడు ఆశపడుతున్నాడు. ఉన్నదానిలో సంతృప్తి కలిగి ఉండడం. ఎంత కలిగి ఉన్నా సంతృప్తి లేనటువంటి జీవితాలను మనం చూస్తూనే ఉంటాం. మీ జీవితంలో గుర్తుందా? బాగా డబ్బులు ఉన్నప్పుడు కూడా సంతృప్తి లేకుండా ఉండడం, బాగా సంపాదన ఉన్నప్పుడు సంతృప్తి లేకుండా ఉండడం, నీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కానీ సంతృప్తి లేదు, ఏదో మిస్ అవుతుంది అన్నట్టుగా ఉండడం మన అందరి జీవితాల్లో కలిగి ఉంటుంది. ఆ వాక్యూమ్ అంతా దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు అది కాస్త పూడ్చివేయబడుతుంది. వాళ్ళ యొక్క